వేదిక ముందర ఉన్నటువంటి మా అక్క చెల్లెమ్మలకి, మా అన్న తమ్ముళ్ళకి, మా అవ్వ తాతలకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, సోమశేఖర్ అన్న వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కూడా ప్రచారం చేసేసుకున్నాడు, అయిపోయింది. సో మీ అందరినీ కూడా ఇక్కడికి ఈరోజు మేమందరం కూడా రావడానికి ముఖ్య కారణం వచ్చేసి 2024వ స్వాతంత్రిక ఎన్నికల సందర్భంగా మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో మీరందరినీ కూడా మరొకసారి కలిసి మీ ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి మీ అందరికి కూడా తెలుసు, ఈ యొక్క సుద్దలపేటలో కావచ్చు, లేకపోతే మన 14వ వార్డులో కావచ్చు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసాం, ఎన్నో మంచి పనులు చేసాం. ఇందాకే చెప్పినట్టుగా ఎలక్ట్రికల్ పోల్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, మినరల్ వాటర్ ప్లాంట్ కావచ్చు. ఎందుకంటే నీటికి మాకు మినరల్ వాటర్ ప్లాంట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు అడిగినారని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గుడి దగ్గర మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని ఈరోజు మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మరి మన వార్డుకి సంబంధించి దగ్గరగా 2,73,00,000 రూపాయలని మన వార్డులో ఖర్చు పెట్టామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతూ ఉన్నాం. 2,73,00,000 రూపాయలు ఒక వార్డులో, మరొక 25 లక్షల రూపాయలు పనులు జరుగుతున్నాయి. అంటే దాదాపు 3 కోట్ల రూపాయల పనులు కేవలం 14వ వార్డులో మనం చేపిస్తున్నామని చెప్పేసి కూడా చాలా గర్వంగా తెలియజేసుకుంటున్నా. మరి గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా మనం వార్డులో తిరుగుతున్నప్పుడు ఎన్నో చోట కాలువ సమస్యలు, డ్రైన్ సమస్యలు, రోడ్డు సమస్యల గురించి చూపించారు. నేను వెళ్ళి వచ్చిన తర్వాత ఆ రోడ్లన్నీ పడ్డాయా లేదా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. డ్రైన్లు వేసినామా లేదా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి ఇంకొక ప్రధాన సమస్య ఉంది. ఆ సమస్యకు కూడా ఇందాక చెప్పినట్టుగా వచ్చే 5-6 నెలల్లోనే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. అది మీ సుద్దలపేటకు సంబంధించినటువంటి మెయిన్ డ్రైన్. ఆ మెయిన్ కాలువ పూర్తి చేస్తే మనకి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతాం. అలాగే మన వార్డులో పేదవాళ్ళు ఎక్కువ మంది నివసిస్తుంటారు. మరి పేదవాళ్ళ కోసం ఈ ప్రభుత్వంలో జగనన్న హయాంలో అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, చేదోడు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, విద్యా దీవెన కావచ్చు,